రైట్ అమ్మా. సాధారణంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? అంటే కంప్లీట్‌గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ హైటు, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళు చేస్తున్న జాబులు, వాళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది, వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయా లేవా, తర్వాత వీళ్ళకి ఏ విధమైనటువంటి మ్యాథ్స్ కావాలనుకుంటున్నారు, హైట్‌ల దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన, ఎడ్యుకేషను, ఆ లెవెల్స్‌ని బట్టి అలా చూసుకుని మనము దానికి తగినటువంటి వివరాలన్నీ తీసుకుని ఆర్థిక పరిస్థితులు అవి చాలా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అబ్బాయి ఇంత ఆర్థిక పరిస్థితులు సొంత ఇల్లు ఉండాలి, లేకపోతే ఇంత జీతం ఉండాలి ఇలా అనుకుంటున్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలు గల వాళ్ళు కూడా మగ పిల్లాడికి ఇల్లు వాకిలి ఉండాలనుకోవడం కామన్ విషయం అది. అలా అన్ని వివరాలు తీసుకుని అలా ఉన్నవాళ్ళకే జత చేస్తూ ఉంటాం. అంతేగాని చిన్న సంబంధానికి పెద్దవాళ్ళది చిన్న సంబంధం అలాంటిది ఉండదు. వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే వాడు ఒప్పుకున్న తర్వాత మాకు పెట్టండి అంటారు. అలా ఒప్పుకున్న తర్వాత అంటే పట్టగానే వాళ్ళు ఇప్పుడు 10 సంబంధాలు చూసేవాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఇవాళ రేపు రిజెక్ట్ చేయడం ఎక్కువైపోయింది. అందువల్ల దానికన్నా కూడా ముందు మీరు కోరుకున్నటువంటి అమ్మాయికి చెప్పండి, దాన్ని బట్టి మనం పంపిస్తామని మగ పిల్లలు గల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.